వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్ ఈ సబ్జెక్ట్కి సంబంధించి 8 మార్క్స్ 4 మార్క్స్ అదేవిధంగా 2 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేర్చుకున్నాం. సో ఏ చాప్టర్ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి, నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయ్యే క్వశ్చన్స్ ఏది, ఈ ఒక ఇన్ఫర్మేషన్ మనం మీరు డిస్కస్ చేద్దాం. సో ముందుగా మనం 8 మార్క్స్ క్వశ్చన్స్ ఫిజిక్స్లో మనం 8 మార్క్స్ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే, సో ఈ 8 మార్క్స్ క్వశ్చన్స్ మీకు టోటల్గా ఎగ్జామినేషన్స్లో 3 క్వశ్చన్స్ ఇస్తాడు. ఓకే, మనం 2 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. అర్థమవుతుంది కదా. సో ఆ 3 క్వశ్చన్స్ కోసం మనం ఏ చాప్టర్స్ ప్రిపేర్ అవ్వాలంటే, ఫస్ట్ చూడండి, వర్క్ ఎనర్జీ అండ్ పవర్. ఈ చాప్టర్ నుంచి మీకు 8 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. దీనికోసం నెంబర్ ఆఫ్ టైమ్స్ మీకు వచ్చే క్వశ్చన్ ఏంటంటే వర్క్ ఎనర్జీ థియరం అండ్ క్వశ్చన్. చూడండి, మీకు ఎప్పుడు కూడా ఒక క్వశ్చన్ ఇచ్చి ఇదే 8 మార్క్స్ ఇవ్వడు. ఒక క్వశ్చన్ దీంతో పాటు ఒక సమ్ ఇస్తాడు. ఓకే, సో అంటే ఈ క్వశ్చన్కి ఎన్ని మార్క్స్, మీకు 6 మార్క్స్, ఈ సమ్కి 2 మార్క్స్, టోటల్ ఎన్ని మార్క్స్ 8 మార్క్స్ వస్తాయి. అర్థమవుతుందా. ఇలా ఇస్తాడు, నీకు ఒక క్వశ్చన్ ఇచ్చి 8 మార్క్స్ ఇవ్వడు. క్వశ్చన్ ఇస్తాడు అండ్ ఒక సమ్ ఇస్తాడు. సో మీరు ఏదైతే చాప్టర్లో 8 మార్క్స్ క్వశ్చన్స్ పర్ఫెక్ట్గా చదువుతారో అదే చాప్టర్లో 2 మార్క్స్ సమ్స్లో ఏవైతే క్వశ్చన్స్ ఉంటాయో ఆ క్వశ్చన్స్ చదవండి, అవి 2 మార్క్స్ కింద ఇస్తాడు. ఓకే ఓకే సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, కొలిజన్స్. ఇది నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకి రిపీట్ అయ్యే క్వశ్చన్. ఓకే, సో కొలిజన్స్ క్వశ్చన్ మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అండ్ ఫ్రీలీ ఫాలోయింగ్ బాడీ, ఈ క్వశ్చన్ కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చే క్వశ్చన్. చూడండి, ఈ చాప్టర్లో మీకు నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చే క్వశ్చన్ ఏంటంటే వర్క్ ఎనర్జీ థియరం అండ్ ఈ సమ్ ఒకటి, అదేవిధంగా కొలిజన్స్ అండ్ ఫ్రీలీ ఫాలోయింగ్ బాడీ. అర్థమవుతుందా. సో ఇవన్నీ నెంబర్ ఆఫ్ టైమ్స్ మీకు వచ్చే క్వశ్చన్స్. ఇదిగోండి ఈ క్వశ్చన్ అండ్ సమ్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఏవైతే మీకు ఇలాంటి సమ్స్ ఎక్కడైతే మీకు కనిపిస్తాయో అవన్నీ ప్రిపేర్ అవ్వండి. ఓకే, ఎందుకంటే 8 మార్క్స్ క్వశ్చన్స్ కింద మీకు సమ్స్ ఖచ్చితంగా ఇస్తాడు. ఓన్లీ 8 మార్క్స్ ఒకే క్వశ్చన్ ఇవ్వడు, 2 క్వశ్చన్స్ ఇస్తాడు. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ చాప్టర్, ఇందులో చూడండి ఆసిలేషన్స్. సో ఇందులో ఫస్ట్ హార్మోనిక్ మోషన్. ఈ క్వశ్చన్ ఎక్కువసార్లు ఎగ్జామినేషన్ అడుగుతున్నాడు, గుర్తుపెట్టుకోండి. అండ్ ఒక క్వశ్చన్ అండ్ ఒక సమ్. అర్థమైందా. నెక్స్ట్ సమ్స్ మోస్ట్ ఇంపార్టెంట్. చూడండి, సమ్స్లోనే మీకు మార్క్స్ పోతాయి. 8 మార్క్స్ క్వశ్చన్స్ రాసిస్తారు కానీ చాలా మంది సమ్స్ చేయరు. సమ్స్ ప్రిపేర్ అవ్వండి. 8 మార్క్స్ క్వశ్చన్స్ కంటే సమ్స్ ఈజీగా ఉంటాయి. ఓకే, కానీ మీరు 8 మార్క్స్ క్వశ్చన్స్ రాస్తున్నారు కానీ సమ్స్ రాయట్లేదు. సమ్స్ రాయండి, చాలా ఈజీగా ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఓకే సెకండ్ స్పీడ్లో ఈ క్వశ్చన్ కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చే క్వశ్చన్ అన్న. అండ్ ఈ సమ్ చూడండి, ఇవి మీకు నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామినేషన్లో లాస్ట్ 5 yearsలో చూసుకున్నట్లయితే ఈ ఆసిలేషన్స్ కానీ, ఈ ఇందులో హార్మోనిక్ మోషన్ కానీ, ఓకే ఫ్రీలీ ఫాలోయింగ్ బాడీ, ఇవి నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతూ వస్తున్న క్వశ్చన్స్. అర్థమవుతుందా. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ అండ్ ఈజీ చాప్టర్ వచ్చేసరికి థర్మోడైనమిక్స్. ఇందులో నుంచి మీకు ఒక 8 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. దీనికోసం మీరు చదవాల్సిన క్వశ్చన్స్ ఏంటంటే రివర్సిబుల్ అండ్ ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ అండ్ స్టేట్ సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అండ్ రిఫ్రిజిరేటర్ ఈజ్ టు మెయింటైన్ కెటబుల్స్. ఓకే, ఇది సమ్నా. ఓకే, సో ఇది 2 మార్క్స్ క్వశ్చన్ కింద వస్తుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు మీకు ఎన్ని చెప్పా, మీకు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చాలా తక్కువగా చెప్పా 8 మార్క్స్లో. ఓకే, 8 మార్క్స్లో మనకి 3 చాప్టర్స్ నుంచి 3 క్వశ్చన్స్ వస్తాయి. అందులో మనం 2 క్వశ్చన్స్ రాయాలి. సో మీకు టైం లేకపోతే పర్ఫెక్ట్గా రెండు చాప్టర్స్ పర్ఫెక్ట్గా చదువుకోండి. అందులో ఈ చాప్టర్స్ ఏంటంటే థర్మోడైనమిక్స్ అండ్ ఫస్ట్ చాప్టర్. ఓకే, మీకు టైం లేకపోతే ఈ ఆసిలేషన్స్ ఆపండి, బట్ ఫస్ట్ చాప్టర్ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, సో ఫస్ట్ చాప్టర్ వర్క్ ఎనర్జీ థియరం, వర్క్ ఎనర్జీ అండ్ పవర్. ఓకే, ఈ చాప్టర్ నుంచి మీకు నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చే క్వశ్చన్ ఏంటి, వర్క్ ఎనర్జీ థియరం, ఆసిలేషన్స్, ఈ సమ్స్. ఓకే, నెక్స్ట్ ఫ్రీలీ ఫాలోయింగ్ బాడీ అండ్ ఇది ఒక సమ్, ఫ్రీలీ ఫాలోయింగ్ బాడీ, డయాగ్రామ్ కూడా వేయాలి. ఈ 3 క్వశ్చన్స్ అండ్ థర్మోడైనమిక్స్లో 2 క్వశ్చన్స్. ఓకే, ఈ 5 నేర్చుకోండి. వీటిలో నుంచి మీకు 2 క్వశ్చన్స్ ఖచ్చితంగా వస్తాయి. వీటితో పాటు సమ్స్ నేర్చుకోండి
మీకు 8 మార్క్స్ క్వశ్చన్స్ రెండు కూడా ఈజీగా అటెంప్ట్ చేసేయగలరు. మీకు టైం లేకపోతే మధ్యలో ఇంకో చాప్టర్ చెప్పుకున్నాం కదా, అది ఓకే, అది లీవ్ చేయండి. ఎప్పుడు లీవ్ చేయాలంటే ఈ 2 చాప్టర్స్ పర్ఫెక్ట్గా వచ్చినప్పుడు. ఓకే, 2 చాప్టర్ పర్ఫెక్ట్గా వస్తే సరిపోద్ది. ఈ 2 చాప్టర్ నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయి, 2 చాప్టర్ నుంచి 2 ఈక్వేషన్స్ వస్తాయి, అంటే 2 ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే, ఈజీగా సాల్వ్ చేయొచ్చు. కమింగ్ టు 4 మార్క్స్ క్వశ్చన్స్. 4 మార్క్స్ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే చూడండి, 4 మార్క్స్ క్వశ్చన్స్ ఫస్ట్ ఏ చాప్టర్ నుంచి వస్తారో చూద్దాం. మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్, ఈ చాప్టర్ నుంచి మీకు ఒక 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది మన. సో నెంబర్ ఆఫ్ టైమ్స్ మీకు వస్తున్న క్వశ్చన్స్ ఏంటంటే, ఫస్ట్ క్వశ్చన్ ఓకే, వీటి యొక్క పీడిఎఫ్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్, మోడల్ పేపర్స్ ఇవన్నీ మీకు యాప్లో అవైలబుల్గా ఉన్నాయి. మీరు ప్లే స్టోర్ చూసుకున్నట్టయితే డిఎంటి క్లాసెస్ అని సెర్చ్ చేస్తే మీకు యాప్ వస్తుంది. సో యాప్లో మీకు ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్, మోడల్ పేపర్స్, పీడిఎఫ్స్ ఇవన్నీ కూడా మీకు అవైలబుల్గా ఉన్నాయి. విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఎటువంటి అమౌంట్ పే చేసిన అవసరం లేదు, యాప్లో ఫ్రీగా అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ ఇందులో చూడండి, నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చే క్వశ్చన్ ఏంటంటే సెకండ్ క్వశ్చన్ అండ్ థర్డ్ క్వశ్చన్. ఇవి 4 మార్క్స్ క్వశ్చన్స్. ఓకే, ఒకసారి 8 మార్క్స్ క్వశ్చన్స్ కింద కూడా ఇవ్వచ్చు. ఒక 8 మార్క్స్ కింద క్వశ్చన్ కింద మీకు సమస్యస్తారని చెప్పాను కదా, సో అలా కూడా ఇవ్వచ్చు. బట్ 4 మార్క్స్కి నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయ్యే క్వశ్చన్స్, 8 మార్క్స్కి రేర్. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి, ఇది కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయ్యే క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ చూడండి, లాస్ట్ 2 ఇయర్స్గా ఇది వస్తుంది, గుర్తుపెట్టుకోండి, నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చే క్వశ్చన్ ఇది. సిక్స్త్ క్వశ్చన్, యాక్చువల్లీ ద టైమ్స్ ఆఫ్ యావరేజ్ వెలాసిటీ, ఇది నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చే క్వశ్చన్. ఈ క్వశ్చన్ కూడా అర్థమైందా? ఓకే, నెక్స్ట్ మోషన్ ఇన్ ఏ ప్లేన్, ఈ చాప్టర్ నుంచి మీకు ఒక 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. సో దీనికోసం మీకు కావాల్సిన క్వశ్చన్స్ ఏంటంటే, ఫస్ట్ క్వశ్చన్ చూడండి, పారాగ్రామ్ లా ఆఫ్ వెక్టర్స్. ఇది మీకు ఈ చాప్టర్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చే క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్ అన్ని కూడా మీకు నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతున్న క్వశ్చన్స్. అంటే ఎగ్జామ్స్ ముందు మీరు చదవాలనుకుంటే, ఎగ్జామ్స్ ముందు చదువుతారులండి. ఓకే, ఎగ్జామ్స్ ముందు మీరు పర్ఫెక్ట్గా చదవాలనుకుంటే ఫస్ట్ ఏమైనా క్వశ్చన్స్ మీరు కంప్లీట్ చేయాల్సి ఉన్నాయంటే ఈ క్వశ్చన్స్. ఓకే, సో ఈ క్వశ్చన్స్ నేర్చుకోండి. ఇంకా మీకు టైం ఉంటే ఫర్దర్ నెక్స్ట్ క్వశ్చన్ చదవండి. చదవరు కానీ ఓకే, చదవాలనుకుంటే ఒక నెక్స్ట్ క్వశ్చన్ చదవచ్చు. అర్థమైందా? సో ఫస్ట్ మనం క్లియర్ చేయాల్సిన క్వశ్చన్స్ ఇవి, ఎందుకంటే ఇవి నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతూ వస్తున్న క్వశ్చన్స్. ఓకే, ఫస్ట్ క్లియర్ చేయండి, ఇంకా టైం ఉంటే నెక్స్ట్ క్వశ్చన్స్. అలాగని మీకు ఎక్కువ క్వశ్చన్స్ ఏమి ఉండొచ్చు. చూడండి, ప్రతి చాప్టర్ నుంచి 6 to 7 క్వశ్చన్స్ ఈ లోపల ఇస్తున్నాం. మీకు ఏ చాప్టర్ నుంచి 10 to 15 క్వశ్చన్స్ అవ్వలేదు. మీరు మీ యొక్క మెటీరియల్ చూసుకున్నట్లయితే ప్రతి చాప్టర్ నుంచి ఒక 10 to 15 క్వశ్చన్స్ ఉంటాయి కదా. సో వాటిలో మీకు నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయ్యే క్వశ్చన్స్ నేను ఇస్తున్నా. ఇవన్నీ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయ్యే క్వశ్చన్స్, ఇందులో ఇంకా మీరు స్కిప్ చేయొద్దు. ఓకే, సో ఓకే, నెక్స్ట్ చాప్టర్ లా ఆఫ్ మోషన్. ఇందులో నుంచి మీకు 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది అన్న. ఏ క్వశ్చన్ వస్తుంది? 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. ఇందులో ఫస్ట్ క్వశ్చన్, ఇది నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చే క్వశ్చన్, న్యూటన్స్ లా ఆఫ్ మోషన్. ఇది కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చే క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి, ఫోర్త్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఫ్రిక్షన్. ఇది నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చే క్వశ్చన్. ఇది సిక్స్త్ టైమ్స్ మొమెంటమ్ అండ్ ఇంపల్స్. ఈ క్వశ్చన్ కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చే క్వశ్చన్. ఇందులో మరి మీరు స్కిప్ చేయకండి, ఇవన్నీ నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చే క్వశ్చన్స్. ఓకే, ఒక డైనమిక్ ఫ్రిక్షన్ అండ్ రోలింగ్ ఫ్రిక్షన్, ఇది కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చే క్వశ్చన్. నెక్స్ట్ చాప్టర్ సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్. ఇందులో నుంచి మీకు 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. ఇందులో నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చే క్వశ్చన్ సెంటర్ గ్రావిటీ, వెక్టర్ ప్రోడక్ట్, అర్థమైందా, యాంగులర్ వెలాసిటీ, యాంగులర్ యాక్సిలరేషన్ అండ్ టార్క్. ఈ క్వశ్చన్ చూడండి, నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చే క్వశ్చన్. ఈ 2 క్వశ్చన్స్, యాంగులర్ వెలాసిటీ అండ్ టార్క్ క్వశ్చన్. ఇవి నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చే క్వశ్చన్. ఇవి స్కిప్ చేయొచ్చు. దయచేసి ఈ క్వశ్చన్స్ లో ఖచ్చితంగా ఒక క్వశ్చన్ ఈసారి రావడానికి అవకాశం ఉంది. ఓకే, చాలా జాగ్రత్తగా చేయాలి. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, ఈ క్వశ్చన్ కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయ్యే క్వశ్చన్. The principles of conservation of angular momentum with 2 examples. 2 అంటే ఎగ్జాంపుల్స్ 3 ఎగ్జాంపుల్స్ రాయండి. 2 చాలు, ఒక 3 ఎగ్జాంపుల్స్ రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఈ సమ్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, ఈ 4 మార్క్స్ క్వశ్చన్స్, ఈ 4 మార్క్స్ ఇస్తే మీరు లక్కీ చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ గ్రావిటేషన్. దీంట్లో ఎస్కేప్ వెలాసిటీ, ఆర్బిటల్ వెలాసిటీ, అర్థమైందా, అండ్ శాటిలైట్, కెప్లర్స్ లా, అర్థమైందా, రిలేషన్ బిట్వీన్ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ, అర్థమైంది కదా. సో ఇవన్నీ మీకు నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతూ వస్తుంది క్వశ్చన్స్ అన్న.
ఎప్పుడు ఏ క్వశ్చన్ ఇస్తారో తెలియదు. 4 మార్క్స్ క్వశ్చన్స్ ఇవన్నీ ఇంపార్టెంట్. ఓకే, సో ఇవన్నీ ప్రిపేర్ అవ్వండి. ఇవన్నీ మీరు అనుకున్నంత కష్టంగా ఏమి ఉండవు. ఓకే, చాలా ఈజీగానే ఉంటాయి. అర్థమవుతుందా? చాలా ఈజీగా ఉంటాయి. ఫస్ట్ ప్రిపేర్ అవ్వండి. 4 మార్క్స్ ఈజీగా వస్తాయి. 4 క్వశ్చన్స్ పర్ఫెక్ట్గా 5 క్వశ్చన్స్ ప్రిపేర్ అయితే సరిపోతుంది. నెక్స్ట్ మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్. దీంట్లో నుంచి మీకు 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. అర్థమవుతుందా? సో ఇందులో ఫస్ట్ క్వశ్చన్ మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ఇది నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చే క్వశ్చన్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, స్ట్రెస్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద టైప్స్ ఆఫ్ స్ట్రెస్. గుర్తుపెట్టుకోండి, స్ట్రెస్ క్వశ్చన్కి స్ట్రెయిన్ ఆన్సర్ రాసేవద్దు, స్ట్రెయిన్ క్వశ్చన్కి స్ట్రెస్ ఆన్సర్ రాసేవద్దు. ఫస్ట్ క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చాడు, క్వశ్చన్లో ఏమి అడిగాడు అని చూసుకోండి. ఇచ్చే టైప్స్ ఆఫ్ స్ట్రెస్ ఒక 2 టైప్స్ రాయండి. ఓకే, ఎన్ని ఉంటే రాయొచ్చు. ఓకే, మీకు టైం లేకపోతే 2 to 3 రాస్తే సరిపోతుంది. అర్థమవుతుందా? ఓకే, ఈ 2 క్వశ్చన్స్ కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చే క్వశ్చన్స్. ఈ రెండింటికి పర్ఫెక్ట్గా చదవండి. నెక్స్ట్ హూప్స్ లా, ఇది నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చే క్వశ్చన్. అర్థమవుతుందా? ఓకే, ఈ చాప్టర్ నుంచి హూప్స్ లా అండ్ ఈ 2 క్వశ్చన్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చే క్వశ్చన్స్, ఈ 3 క్వశ్చన్స్ కూడా. నెక్స్ట్ థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్. ఇందులో ఫస్ట్ అర్థమైంది కదా. సో ఇది నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చే క్వశ్చన్ అన్న. అండ్ నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, ఇది నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చే క్వశ్చన్. ఓకే, ట్రిపుల్ పాయింట్ ఆఫ్ ఆర్డర్, ఇది నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చే క్వశ్చన్. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, ఇది చూడండి. ఇందులో ఈ 6 క్వశ్చన్స్ కూడా న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్, ఇది నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చే క్వశ్చన్. సో గుర్తుపెట్టుకోండి, వీటిలో అయితే స్కిప్ చేయొద్దు. ఓకే, సో ఇవి నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతూ వస్తున్న క్వశ్చన్స్. కమింగ్ టు 2 మార్క్స్ క్వశ్చన్స్. 2 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చినట్లయితే మీకు 2 మార్క్స్ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి? 2 మార్క్స్ క్వశ్చన్స్ అనగానే ఫస్ట్ చాప్టర్ మన 2 మార్క్స్ క్వశ్చన్ ఏంటి? ఫిజికల్ వరల్డ్. సో ఇందులో మీకు నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చే క్వశ్చన్, వాట్ ఈస్ ఫిజిక్స్, ఫిజిక్స్ అంటే ఏంటి, సివి రామన్ గురించి, ఫండమెంటల్ ఫోర్స్ ఆఫ్ మ్యాటర్. అర్థమైందా? నెక్స్ట్ ఇదిగోండి, యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ, లా ఆఫ్ గ్రావిటేషన్. నెక్స్ట్ ఎస్ చంద్రశేఖర్ టు ఫిజిక్స్, ఇది కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చే క్వశ్చన్, ఫండమెంటల్ లా ఆఫ్ ఫిజిక్స్. ఈ 6 క్వశ్చన్స్ కూడా ఇందులో ఏమి ఇస్తాడో చెప్పలేము. ఓకే, ఈ 6 క్వశ్చన్స్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. 100కి 100% వీటి నుంచి ఆ క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది. అర్థమవుతుందా? సో గుర్తుపెట్టుకోండి, ఈ చాప్టర్ నుంచి నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చే క్వశ్చన్స్ ఇవే. అర్థమవుతుందా? సో మీరు 2 మార్క్స్ క్వశ్చన్స్ అనగానే ఏంటంటే ప్రతి చాప్టర్ నుంచి 2 మార్క్స్ క్వశ్చన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కొంచెం ఎక్కువగానే ఉంటాయి. బట్ 2 మార్క్స్ క్వశ్చన్లో కూడా మంచి స్కోర్ కావాలంటే తప్పదు, ఖచ్చితంగా అన్ని క్వశ్చన్స్ చదవాల్సిందే. బట్ ఇందులో నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చే క్వశ్చన్స్ ఇవి. ఫస్ట్ ఇవి చేయండి సరిపోద్ది. నెక్స్ట్ యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్. ఇందులో నుంచి మీకు ఒక 2 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చే క్వశ్చన్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్, ఫండమెంటల్ యూనిట్స్, ఇది నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చే క్వశ్చన్ అన్న. ఓకే, ఫిఫ్త్ క్వశ్చన్, ఇది కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చే క్వశ్చన్. గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతున్న క్వశ్చన్స్. నెక్స్ట్ చాప్టర్ బాస్ అని చెప్పలేదు. ఇందులో నుంచి మీకు 2 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. ఓకే, సో ఫస్ట్ చాప్టర్ ఈ సమ్స్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇవి 2 మార్క్స్కి మోస్ట్ ఇంపార్టెంట్. అర్థమవుతుందా? ఓకే, ఇక వీటిలో స్కిప్ చేయొద్దు. ఓకే, ఇవన్నీ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతూ వస్తున్న క్వశ్చన్స్. 4th, 5th, 6th క్వశ్చన్, ఇది కూడా ఇంపార్టెంట్. 7th క్వశ్చన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ వస్తున్న క్వశ్చన్. అర్థమవుతుంది కదా? సో వీటి పీడిఎఫ్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్, మోడల్ పేపర్స్ ఇవన్నీ మీకు యాప్లో అవైలబుల్గా ఉన్నాయి. ఓకే, యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, చెక్ చేయండి. లేదా ప్లేస్టోర్లో మీరు డిఎంటి క్లాసెస్ సెర్చ్ చేస్తే మీకు యాప్ వస్తుంది. యాప్లో మీకు ప్రతి సబ్జెక్ట్ సంబంధించి అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్, మోడల్ పేపర్స్ అండ్ పీడిఎఫ్స్, హ్యాండ్ రైటింగ్ నోట్సెస్ ఇవన్నీ మీకు ఫ్రీగా అవైలబుల్గా ఉన్నాయి. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది, అక్కడి నుంచి మీరు మమ్మల్ని డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు. నెక్స్ట్ లా ఆఫ్ మోషన్. ఓకే, సో ఇందులో చూడండి, ఇందులో 2 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. ఇందులో నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చే క్వశ్చన్ ఇనర్షియా అండ్ న్యూటన్స్ థర్డ్ లా, అండ్ థర్డ్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్. అర్థమవుతుందా? ఇవన్నీ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతూ వస్తున్న క్వశ్చన్. ఇందులో ఏం స్కిప్ చేయడానికి లేవు. ఓకే, సో 2 మార్క్స్ క్వశ్చన్స్ అనగానే కొంచెం ఎక్కువ క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వాలి. ఎందుకంటే ఎటువైపు నుంచి ఏ క్వశ్చన్ ఇస్తారో 2 మార్క్స్ గెస్ చేయరు. ఫర్ సపోజ్ 8 మార్క్స్ క్వశ్చన్స్ అయితే ఒక 4 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి. అందులో మనం స్కిప్ చేసిన 3 క్వశ్చన్స్ పర్ఫెక్ట్గా చదువుకుంటే
దాని నుంచి ఒక క్వశ్చన్ వస్తుందని చెప్పగలం. బట్ 2 మార్క్స్ అలా కాదు. 2 మార్క్స్ కోసం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువగా ఉంటాయి. బట్ మీరు కూడా మంచి మార్క్స్ రావాలనుకుంటే ఖచ్చితంగా ఈ క్వశ్చన్స్ అన్ని ప్రిపేర్ అవ్వాలి. నెక్స్ట్ సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్. ఇందులో నుంచి మీకు 2 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. దీనికోసం మీరు చదవాల్సిన క్వశ్చన్స్ ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్ ఇంపార్టెంట్, సెకండ్ ఇవి మీకు నెంబర్ ఆఫ్ టైమ్స్ వస్తున్న క్వశ్చన్స్ లాగా. ఫోర్త్ క్వశ్చన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ వస్తున్న క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి. అండ్ ఫిఫ్త్ క్వశ్చన్ ఇవన్నీ కూడా మీకు నెంబర్ ఆఫ్ టైమ్స్ వస్తున్న క్వశ్చన్స్. ఈసారి ఈ క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది, గుర్తుపెట్టుకోండి. అండ్ సమ్స్ మీకు ఎక్కడైతే కనిపిస్తే అవి నెగ్లెక్ట్ చేయొద్దు, ఎందుకంటే అవి 8 మార్క్స్ క్వశ్చన్ కింద రావచ్చు. అది 8 మార్క్స్ క్వశ్చన్ మీకు చెప్పాను కదా, ఒక 8 మార్క్స్ క్వశ్చన్ మీకు సమ్స్ ఇస్తాడు, సమ్ 2 మార్క్స్ వస్తాయి. ఓకే, అదేవిధంగా 2 మార్క్స్ క్వశ్చన్స్ కూడా పనికి వస్తాయి అవి. కాబట్టి సమ్స్ ఎక్కడైతే కనిపిస్తే అవి విడిచిపెట్టద్దు. చూడండి, యాంగులర్ వెలాసిటీ ఇంతకుముందు చెప్పాను, ఈ క్వశ్చన్ మీకు ఆల్రెడీ ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్. ఇందులో నుంచి మీకు 2 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. సో ఇందులో నెంబర్ ఆఫ్ టైమ్స్ వస్తే క్వశ్చన్ డిఫైన్ యావరేజ్ ప్రెషర్. ఓకే, ఇది కాదు, ఇది నెంబర్ ఆఫ్ టైమ్స్ వస్తున్న క్వశ్చన్. అండ్ విస్కోసిటీ, ఇది కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ వస్తున్న క్వశ్చనే. అది థర్డ్ క్వశ్చన్. మ్యాంగస్ ఎఫెక్ట్, ఇది నెంబర్ ఆఫ్ టైమ్స్ వస్తున్న క్వశ్చన్. నెక్స్ట్ సిక్స్త్, సెవెంత్, ఇవన్నీ కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతూ వస్తున్న క్వశ్చన్. ఎందుకంటే ఫర్ సపోజ్ ఈ 2022లో ఈ క్వశ్చన్ ఇస్తే మీకు ఇప్పుడు ఏ క్వశ్చన్ ఇస్తుంది, ఈ క్వశ్చన్ అంటే 2 క్వశ్చన్ పక్కనే ఉంటాయి. బట్ ఈసారి ఈ క్వశ్చన్ ఇస్తే నెక్స్ట్ సారి ఈ క్వశ్చన్ ఇస్తాడు, అంతే సింపుల్. బట్ అన్ని క్వశ్చన్స్ ఇంపార్టెంట్, ఎప్పుడు ఏ క్వశ్చన్ ఇస్తారో చెప్పలేము. ఓకే ఓకే, సో జాగ్రత్తగా చూడండి, ఇవన్నీ ఇంపార్టెంట్ చాప్టర్స్. నెక్స్ట్ 8th క్వశ్చన్, 9th క్వశ్చన్, నెక్స్ట్ 10th. ఇవి నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతూ వస్తున్న క్వశ్చన్ అనేవి. ఓకే, వీటిలో స్కిప్ చేయొద్దు, ఇవన్నీ కూడా మీకు మోస్ట్ ఇంపార్టెంట్. థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్. మీరు ఏమైనా 2 మార్క్స్ క్వశ్చన్స్ ఫస్ట్ చదవాలి అనుకుంటే ఫస్ట్ ఈ క్వశ్చన్స్ చదివి ఇంకా మీకు టైం ఉంటే ఫర్దర్ క్వశ్చన్స్కి వెళ్ళండి. ఓకే, ఈ చాప్టర్ నుంచి 2 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి, అంటే 4 మార్క్స్. సో దీంట్లో ఫస్ట్ క్వశ్చన్ హీట్, థర్మోమీటర్, టెంపరేచర్. ఓకే, సెకండ్ క్వశ్చన్ ఇది నెంబర్ ఆఫ్ టైమ్స్ వస్తున్న క్వశ్చన్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. నెక్స్ట్ ఫోర్త్, ఇవి నెంబర్ ఆఫ్ టైమ్స్ వస్తున్న క్వశ్చన్స్. న్యూటన్స్ లా నెంబర్ ఆఫ్ టైమ్స్ వస్తున్న క్వశ్చన్. లేటెడ్ హీట్ ఆఫ్ ఫ్యూజన్, ఇది నెంబర్ ఆఫ్ టైమ్స్ వస్తున్న క్వశ్చన్. అర్థమవుతుందా? ఇవన్నీ కూడా మీకు నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతూ వస్తున్న క్వశ్చన్స్. అర్థమవుతుందా? సో వీటిలో ఇంకా మీరు స్కిప్ చేయడానికి ఏమి ఉండవు. ఓకే, సో నెక్స్ట్ మీకు ఇష్టం ఉన్న చాప్టర్, మీకు ఈజీ చాప్టర్ థర్మోడైనమిక్స్. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ ఈక్విలిబ్రియం, ఇది నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతూ వస్తున్న క్వశ్చన్స్. సెకండ్ క్వశ్చన్. నెక్స్ట్ డిఫైన్ మోలార్ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ, ఇది నెంబర్ ఆఫ్ టైమ్స్ వస్తున్న క్వశ్చన్స్. 2 క్వశ్చన్స్ కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 6th క్వశ్చన్, ఇది కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ వస్తున్న క్వశ్చన్. అర్థమవుతుందా? సో ఇవన్నీ కూడా మీకు ఏంటంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతూ వస్తున్న క్వశ్చన్స్. ఓకే, సో వీటి ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్స్, వీటి ఒక మోడల్ పేపర్స్, ఇవన్నీ మీకు యాప్లో ప్రొవైడ్ చేసాం. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చండి, లేదా మీరు ప్లే స్టోర్లో DM2 క్లాసెస్ సెర్చ్ చేస్తే యాప్ వస్తుంది. సో యాప్లో మీకు ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్, మోడల్ పేపర్స్, PDFs, అర్థమైందా, విత్ వీడియో క్లాసెస్, ఇవన్నీ మీకు యాప్లో ఫ్రీగా ప్రొవైడ్ చేసాం. సో యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, చెక్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది. సో వాట్సాప్ నెంబర్ నుంచి మీరు మమ్మల్ని డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే, ఇది ఫిజిక్స్లో 8 మార్క్స్, 2 మార్క్స్, అదేవిధంగా 4 మార్క్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతూ వస్తున్న క్వశ్చన్స్.